ఈ మాత్రలు వాడు ఉంటే రేపు కనిపించు. అంటే రేపు ఉండనంటారా? బా నువ్వు కాదయ్యా రోగం. నెక్స్ట్. ఏడ్చినట్టే ఉంది. బ్రతికే అనుకున్నాను, నాడి కూడా ఏడిసినట్టే ఉందన్నమాట. కృష్ణమూర్తి ఏమిట్రా ఈ అవతారం ఏమిటి? ఒరే వైద్యం, నీతో చాలా విషయాలు మాట్లాడాలరా. మాట్లాడు. వద్దు, పేషెంట్ లో కూడా గూఢచారులు ఉండొచ్చు. గూఢచారులాటే. గట్టిగా అరవకు, చెప్తాను పద. సరే పద. ఏడ్చినట్టుంది. ఇదంతా ప్రమేల ప్రభావం నాకు తెలుసురా. ఆవిడ ఇంట్లోంచి బయటకు పంపించేద్దామంటే మా మామగారు బాధపడతారేమోనని ఈ విషయం ఆయనకు కూడా తెలియనివ్వలేదు. ఇప్పుడు వైద్యం చేయాల్సింది రోగానికి కాదురా, రోగ కారణానికి. అంటే మగద్వేషి అయిన ఆ ప్రమేల్ని మగ పిచ్చిలో పడేయాలి, అంటే ప్రేమలో పడేయాలన్నమాట. అప్పుడు అన్ని కష్టాలు గట్టెక్కవు. ఏడిసినట్టుంది. ఇప్పుడు ప్రమేల మనసు మార్చే మగాడు మనకెక్కడ దొరుకుతాడ్రా? ఇక్కడే. ఇక్కడ? అవునరా, నేనే ఆ మగాడిని. ఒరే వైద్యం, అనవసరంగా దెబ్బతింటావు. నా కష్టాలు నేను పడతాను గానీ నా గురించి నువ్వు ఊపిలో దిగడం నాకు ఇష్టం లేదురా. ఒరే కవి, వెనకడికి ఓ సినిమాకి ఏమన్నాడో తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడు. ఓహో. ప్రమీల పైకి మగాళ్ళని అంత ద్వేషిస్తోందంటే లోపల అంతకంటే రెట్టింపు ఆరాధిస్తోందన్నమాట. కాకపోతే ఇంతవరకు ఆవిడ హృదయవేణ్ణి మీటగలిగే మగాడు తగల్లేదు. ఓకే, మీటుతావో మీటించుకుంటావో నీ ఓపిక. అల్లుడు, అల్లుడు. అయ్యగారు పొద్దునే బయటకు వెళ్ళారండి. సరే అమ్మాయిని పిలు. అమ్మగారు స్కూల్కి వెళ్ళారు. సరే. ఏమిటి? ఏమైంది? పరీక్షలు దగ్గర పడుతున్నా, చదువుకోక కుక్కతో నీకేం పని? నొప్పిగా ఉంది బ్రావయ్య. కుక్క కలిస్తే నొప్పి కావడానికి హాయిగా ఉంటుందా? అదే హాస్పిటల్కి వెళ్దాం. లే. రారా. రావయ్య, రావయ్య, వైద్యం ఆంజనేయులు అంటే మృగ డాక్టరేగా? అవును. నేను మృగ డాక్టర్ దగ్గర రాను. అదేమిటమ్మా, ఆయన హస్తవాసం మంచిది. హస్తవ్రాసం మంచిదైనా నాకు మృగవాసన పడదు. నీకు మగవాసన పడకపోయినా నిన్ను మగ కుక్క కలిసింది గనక మగ డాక్టర్తోనే వైద్యం చేయించుకోవాలి. కరెక్ట్. అందులోనూ కుక్క కాటల స్పెషలిస్ట్ ఈ వైద్యం ఆంజనేయులే చేయాలి. మీరు రండి. నడు. ఏడ్చినట్టుంది. మీరెక్కడికి? అమ్మాయికి వైద్యం చేస్తుంటే పక్కన నేను ఉందామని. ఉండకూడదు. ఉంటే లోపలికి వెళ్ళి ఇంజక్షన్ కూడా మీరే చేయండి. ఇంజక్షన్ అమ్మో, అదంటే నాకు భయం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నడు. కూర్చోండి. నర్స్, నువ్వు బయటికి వెళ్ళు. ఓహో, ఈవిడేనా మీ వీణ గారు? వీణేమిటి? నా పేరు ప్రమీల. ఏదో ఒకట్లే. డాక్టర్ గారు, ఇక మీటుకోండి. నీకు కాదు, నాకు చెప్పి వెళ్ళింది. అవును, ఇంతకీ కుక్క ఎక్కడ గరిచింది? నేను చెప్పను. ఏడ్చినట్టుంది. చెప్పకపోతే వైద్యం ఎలా చేయటం? ప్రాడు, నాకు సిగ్గు. అర్థమైంది. ఇదిగో ఈ డెట్టాలు తీసుకెళ్ళి కుక్క ఎక్కడ గరిచిందో అక్కడ శుభ్రంగా తుడుచుకురండి. కుక్క, ప్రాడు కుక్క. ప్రోయి అక్కడెక్కడ రావాలా? మగ కుక్క కదా, అందుకనే అక్కడ ఖర్చు ఉంటుంది. రేటి ఇంజక్షన్ ప్రొడుస్తారా? ఇది ఏటీఎస్ ఇంజక్షన్. ప్రస్తుతానికి చాలు, కూర్చోండి. ఏమిటి చల్లు మందే? కాదు, త్రిల్లు మంది. కదలకండి. ఏమిటయ్యా వైద్యం? నువ్వు ఇంజక్షన్ చేస్తున్నావా, దబ్బనం పెట్టి పొడుస్తున్నావా? ఇంజక్షనే చేస్తున్నానండి. అవును, ఈవిని గడిచింది ఎలాంటి కుక్క? ఎలాంటి కుక్క ఏమిటి? కుక్క లాంటి కుక్క. బా, నేను అడిగింది అది కాదండి. వీధి కుక్క, ఇంటి కుక్క? వీధి కుక్కే. అయితే ఆ కుక్క వెనకాల 4 రోజులు తిరగండి. ఏమిటి, నన్ను కుక్క వెనకాల తిరగమంటావా? అబ్బా, అది చస్తే పిచ్చిదన్నమాట. చచ్చిన వెంటనే నన్ను వచ్చి కలవండి. విన్నావుగా, రోజు ఆ కుక్క వెనకాల తిరుగు. పద, వస్తామయ్యా వైద్యం. రావాలనే ఆశ. డాక్టర్ గారు, మీటారా హృదయాన్ని? ఏడ్చినట్టుంది. ఇంకా శృతి చేయండి.